నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి వంశీకృష్ణ ఉన్నారు. ఆయనని అనేక రకాలుగా హరీష్ రావు పేరు అందులో చెప్పాలంటూ ఆయనని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అని చెప్పి కూడా నిన్న నాంపల్లి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వంశీకృష్ణ ఉన్నారు. మాట్లాడదాం, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఏంటి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే మిమ్మల్ని డీసీపీ గారు కావాలని చెప్పి కొంతమంది పేర్లను అలా ఇరికించాలి, మీరు ఖచ్చితంగా అలా పేరు చెప్పాలి, లేకుంటే మీ అంతు చూస్తామని చెప్పి మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉందని చెప్పి మీరు అఫిడవిట్ దాఖలు చేశారు. ఏం జరిగిందన్న నిజంగా సార్? నేను ఇచ్చాను సార్, అఫిడవిట్ ఇచ్చాను. నేను అఫిడవిట్లో నా కంప్లైంట్లో మెన్షన్ చేశాను. నన్ను పర్సనల్ వేరే ఏదో విషయం కాదు సార్, మా మదర్ని మా ఫాదర్ని తిట్టారనే ఒక్కదానికి నేను అఫిడవిట్ ఇవ్వాల్సి వచ్చింది. మా ఫాదర్ చనిపోయారు, ఆయన గురించి అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అని చెప్పేసి నేను ఒక్కటే అఫిడవిట్ ఇవ్వాను. మెంటల్గా అరెస్ట్ చేశారు. సో నేను దాని గురించే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు చక్రధర్ గౌడ్కి మీకు అసలు ఎక్కడ పరిచయం ఉన్నది, ఎక్కడ ఏర్పడేది, అంటే మీరు ఆయన కలిసి గతంలో ఎక్కడ పనిచేయడం అయినా ఏదైనా కలిసి పనిచేయడం జరిగిందా? అసలు ఎట్లా చక్రధర్ గౌడ్ గారి నుంచి మీకు ఇట్లా ఎలాంటి టచ్లో ఉన్నారు సార్? ఏం లేదు సార్, నేను ఒక 4 నెలలు ఆయన దగ్గర పనిచేసిన అది ఉంది, అంతకుమించి ఏం లేదు. ఆయనతో నాకు ఎట్లాంటి అటాచ్మెంట్ లేదు, ఏం లేదు. ఆయన దగ్గర ఏదో ఫ్రాడ్ బిజినెస్ జరుగుతుందని చెప్పేసి నేను ఆయన దగ్గర నుంచి తప్పుకోవడం జరిగింది. సో నాకెందుకు అన్నట్టే నేను ఇన్ని రోజుల నుంచి కూడా లైట్ తీసుకొని నేను ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర ఏది రివీల్ కాలేదు, ఏది మాట్లాడలేదు. ఈరోజు నిన్న ఆయన వీడియో చూసి నేను మాట్లాడాల్సి వచ్చింది. నా గురించి అగనెస్ట్గా ఏదో మాట్లాడాడు కాబట్టి. ఆయన చేసేదే పెద్ద ఫ్రాడ్ బిజినెస్ అండి, ఆయన చేసేదే పెద్ద స్కామ్లు. ఆయన గురించి ఫస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాదు, ఆయన పెద్ద స్కామర్ ఆయన. అది మా ఫస్ట్ ఎవరు రాసినా ఫస్ట్ అది రాయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ని వెంచర్లు చేసి ఎన్ని ల్యాండ్స్ కొని అట్లా మరి సంపాదించాడో ఒకసారి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి. ఆయనకి ఇంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన దాఖలాలు ఆయనకు సీన్ లేదు, అంత లేదు. అంటే మీరు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఈ పంజాగుట్ట కేసులో డీసీపీ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అసలు అందులో జోక్యం చేసుకోవడానికి రైట్స్ లేవు అని చెప్పి బయట మీ అడ్వకేట్స్ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకు కావాల్సుకునే మిమ్మల్ని టార్గెట్ చేసి ఇదంతా చేస్తూ ఉన్నారు అనుకోవచ్చాను? అది వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ అయితే నా నుంచి ఏదో నేను సిద్దిపేటలో నేను ఉన్నాను, నా సిద్దిపేట నేటివ్. సో సార్ దగ్గర ఒక 4-5 నెలలు నేను వర్క్ చేశాను. సో ఏదో రకంగా నా దగ్గర నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ తీసుకోవాలని వాళ్ళు ట్రై చేశారు. బట్ నేను జరిగిన విషయాన్ని ఎట్లా చెప్తా అని ముందు నుంచి ఫైట్ చేసిన. ఆ ఫైట్ చేసిన దానికి మరి వాళ్ళకి ఏం నచ్చలేదో, వాళ్ళ ఈగో ఎక్కడ అట్టయిందో నాకు తెలియదు. ఈరోజు నా పరిస్థితి మాత్రం దేశం మొత్తం, తెలంగాణ స్టేట్ వైడ్ మొత్తం నన్ను ఒక దొంగలాగా, చీటర్లాగా నన్ను క్రియేట్ చేశారు. సో దీని కాన్సిక్వెన్సెస్ ఎవరైనా నేను కన్ఫామ్గా నేను డీజీపీ సార్తో నేను మాట్లాడతాను, డీజీపీ సార్ కంప్లైంట్ ఇస్తానండి. అయితే మీరు ఒకవేళ నిజంగా ఏ తప్పు చేయకుంటే మీ ఇంటి మీద, అంటే మీరు ఆల్రెడీ రెంట్కుంటున్నారని చెప్పి కూడా బయట అడ్వకేట్ చెప్తా ఉన్నారు. ఆ ఉంటున్నటువంటి ఇంటి మీద కూడా నోటీసులు వేసి మఫ్టీలో పోలీసులను పెట్టి అట్లా కాపలా ఉంచుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకు అనుకోవచ్చు అన్న, మీరు నిజంగా ఏ తప్పు చేయకుంటే అట్లా ఎందుకు చేస్తారు ప్రభుత్వం? అంటే నాతో మెంటల్గా నన్ను హెరాస్ చేసి ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బందులకు గురి చేసి, సో నాతో ఏదో ఒక విషయం చెప్పించుకోవాలని, మరి దానికి మరి ఇంత నన్ను దేశద్రోహిలా క్రియేట్ చేసి ఏదో నేనేదో మొత్తం ఏం చేసి పాకిస్తాన్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే ఏదైనా నేను ఒక దేశద్రోహి, మన సంఘంలో మంచి పేరున్న వ్యక్తి గురించి నేను ఏదైనా చేసినా అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలీదు. నేను ఇప్పటివరకైతే నన్ను ఇంత దిగజార్చి నన్ను ఎంత ఇట్లా ఒక క్రిమినల్ లాగా నన్ను క్రియేట్ చేస్తారని నేనైతే పోలీస్ వ్యవస్థ గురించి అనుకోలేదు. బట్ చేశారు. నేను దాని గురించే అండి, నేను కంపల్సరీ నేను సార్ దగ్గరికి వెళ్ళి, డీజీపీ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. కంప్లైంట్ ఫైనల్గా ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి, అంటే నార్మల్గా ఒక గవర్నమెంట్ ఉద్యోగి, మీరు ఒక చిన్న ఉద్యోగి, మీరు ఇంతలో జైల్లో ఉండే ఒక అఫిడవిట్ ఇచ్చి మరి బయటకు వచ్చి మళ్ళీ ఇట్లా మాట్లాడడానికి గల కారణాలు ఏంటంటే మీ వెనక ఎవరైనా ఉన్నారనుకోవచ్చా? అంటే నా పరువు మొత్తం తీశారు సార్. నేను జైల్లో ఉన్నప్పుడే నేను కొన్ని న్యూస్ ఆర్టికల్ చూశాను, బయటకు వచ్చినాక వీడియోస్ చూశాను. నా పరువు మొత్తం తీశారు కాబట్టి నేను ఈరోజు ఇట్లా రియాక్ట్ అవుతున్నా. అఫిడవిట్ ఇవ్వడానికి కారణం అయితే నన్ను మా అమ్మను మా ఫాదర్ని తిట్టారని ఒక్కటే రీజన్తో నేను అఫిడవిట్ ఇచ్చిన. బట్ బయటకు వచ్చి చూశాక నాకు ఇంకా లిటరల్గా వాళ్ళు ఎంతవరకు చేయాలనో అంత డ్యామేజ్ చేశారు. సో దాని గురించి నేను మాట్లాడడానికి నేను ఈరోజు నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. డీజీపీ సార్ గురించి కాదండి, డీసీపీ గారు నాకు చెప్పారు. డీజీపీ సార్కి నేను కంప్లైంట్ చేస్తాను. డీసీపీ గారు, ఏసీపీ గారు కొంచెం నన్ను పర్సనల్గా అరెస్ట్ చేశారు. నేను దాని గురించి రేపు మాట్లాడతాను, సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తాను.